ఏమైంది? ఏటైందో తెలియటం లేదండి. డాక్టర్ ఫోన్ చేయి. అలాగే అమ్మా జ్యోతి, జ్యోతి డాడీ, నేను కోరుకున్నది నాకు కాకుండా పోతే నేను సహించలేను, భరించలేను, బ్రతకలేను. కిరణ్ నువ్వు కాదన్నావుగా, అందుకే నీకు కాకుండా పోతున్నా. నీ జ్యోతి ఎంత పని చేసావమ్మా. కలిగిన వాడిని కట్టుకుని నువ్వు హాయిగా ఆనందంగా ఉండాలని ఆశపడే ఆ మాట అన్నానే తప్ప ఇంత కాయిత్యం చేస్తావనుకోలేదమ్మా. బాబు గారు, డాక్టర్ గారు ఇది వచ్చేస్తున్నారు. అమ్మాయి గారు ఎలాగుందండి? సిస్టర్, నువ్వేం ప్రక్కనే ఉంటూ ప్రతి 3 గంటలకి ఒక టాబ్లెట్ ఇవ్వు. ఎలా ఉంది డాక్టర్? ప్రమాదం తప్పినట్లే. మరేం అపాయం లేదు కదా? ఏం భయం లేదు గోపాలరావు గారు. అమ్మాయి స్లీపింగ్ పిల్స్ ఎక్కువగా తీసుకుంది. మీరు మాకు తెలియజేయటం కాస్త ఆలస్యం అయి ఉంటే నిజంగానే మనకు దక్కుండేది కాదు. స్టమక్ వాష్ చేయించాను, ఇంజెక్షన్స్ ఇచ్చాను, నర్స్ ఇక్కడే ఉంటుంది, మీరేం వరి అవనక్కర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్, థ్యాంక్ యూ. ఏమిటి బాబు మీరనేది? మా అబ్బాయిని మీ అల్లుడుగా చేసుకుంటారా? నా స్థితిగతులు తెలిసి కూడా. ధర్మయ్య, ఇవన్నీ పెద్దవాళ్ళు మనం చాదస్తంగా ఆలోచిస్తున్నామే తప్ప కుర్రవాళ్ళు ప్రేమ మనస్సు వాటి విలువ గొప్పదే అంటున్నప్పుడు వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఆశీర్వదించడమే తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. అలాగే బాబు, వాళ్ళతో మాట్లాడి తొందరలోనే ముహూర్తాలు నిర్ణయించేస్తాం. మంచిది. ధర్మయ్య, ఇప్పుడు నువ్వు ఉంటున్న అద్దెలు ఖాళీ చేసేసి ఫ్యాక్టరీలో ఉన్న మన గెస్ట్ హౌస్ లోకి ఈ రోజే నీ కుటుంబాన్ని మార్చు. అలాగే బాబు. రావయ్యా మురళి, ఆటోలోనే వచ్చావు, రా కూర్చో. ఎంతసేపు అయింది బాబాయ్ వచ్చి? ఇప్పుడే. చూడు, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూడు ఒక్కసారి. ఎలా ఉంది? చాలా అందంగా బ్రహ్మాండంగా ఉంది. పేరు రాధ. నీకు నచ్చినట్టేనా? అయ్యి బాబాయ్, భలేవాడు బాబాయ్. ఏదో ఫోటో చూపించి అభిప్రాయం చెప్పమంటే చెప్పాను కానీ ఈ మాత్రం దానికి నీకు నచ్చిందా ఇష్టపడ్డట్టేనా అంటారేమిటి? అయినా నాకెందుకు వచ్చిన గొడవ, నాకేం తెలియదు. వెంకబాబాయ్ ఎప్పుడు వచ్చాడు? ఏంటి బాబాయ్ ఈ మధ్య రావడం అనేసావు? నీ దర్శనం కరువైంది. వాడు వచ్చిపోతూనే ఉన్నాడు రా. ఇంటి పొట్టు ఉండాలి, నీకు తీరికేది. ఇదిగో అబ్బాయి, నీ విషయం అంతా నాకు తెలిసింది. త్వరలో పప్పన్నం పెట్టించి ఏర్పాటు చేయించు. దాన్నే ఉంది బాబాయ్, మధ్యాహ్నం భోజనానికి ఉన్నావంటే నా చేత్తో పప్పండి కొట్టిస్తా. నీ వేళకోళం మాటలకేం గాని నువ్వు అమ్మాయిని చూసుకున్నావు, బాగానే ఉంది. మరి ఆ మురళీబాబు విషయం నువ్వే చూడాలి. మరి చాలా ఈజీ బాబాయ్, వాడు కూడా ఒక మంచి అమ్మాయిని చూసి పెట్టు. వాడి మెడలో వంచి పెళ్లి కొప్పించే బాధ్యత నాది. నిజంగా? ముమ్మాటికి నిజంగా ఒప్పిస్తావు? ముమ్మాటికి. రాధా, ఇందాక పెద్దవాళ్ళ ముందు ఏం చెప్పాలో తెలియలేదు, అందుకే నీ ఫోటో అలా విసిరేశాను. కోపం వచ్చిందా? చచ్చ, అలా కోపగించుకోకూడదు, తప్పు. బాబాయ్ నీకు నచ్చిందా అని అడగగానే చాలా బాగా నచ్చింది అని చెప్పాలనుకున్నాను. రాధా, నిన్ను ఇలాగే చూస్తూ ఉంటే నీ మాటలు కూడా వింటున్నట్టుగానే అనిపిస్తుంది. అలాగే అండి. కనిపించే నీ రూపం, వినిపించే నీ గొంతు నన్ను ఇంకా పరవశింపచేస్తున్నాయి. జీవితాంతం నిన్నిలాగే నా గుండెల్లో దాచుకోవాలనుంది. ఏమిటది? నీ గుండెలో ఎనపెట్టా బెరువా దాచుకోవడానికి? అదే నేనేం దాచుకోలేదు. నేను దాచుకోలే. మరి ఏమీ లేదు, చూసారా? ఏం లేదు. ఏం లేదు. మరి ఎక్కడ ఈ చేతిలో? ఏమీ లేదు, ఏమీ లేదు. ఉండు, మా నాన్నతో చెప్తాను. నాన్న మురళి కొవ్వు కొట్టుకుంటున్నాడు. బాబాబు నీకు పుణ్యం ఉంటుందిరా, బాబాయ్తో మాత్రం చెప్పకరా. చెప్పద్దా? చెప్పను కానీ మరి అయితే మనం చేసుకుంటావా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.